నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే నల్లి దోమ. నల్లి అంటే బెడ్ బగ్, దోమ అంటే మస్కిటో. ఒక రాజు ఉండేవాడు. ఆయనకి ఒక పెద్ద పట్టె మంచం ఉండేది. ఆ మంచం మీద గట్టిగా ఉండేది. ఆ మంచం మీద ఒక నారింజ రంగు దుప్పటి పరిచి ఉండేది. మెరిసే ఆ దుప్పటి కింద ఒక నల్లుల కుటుంబం అంటే బెడ్ బగ్ ఫ్యామిలీ ఉండేది. ఆ కుటుంబంలో ఒక గ్రాండ్ పా గ్రాండ్ మదర్, ముత్తవ్వ, ముత్తాత, ఇలా అందరూ ఉండేవారు అన్నట్టు. తాత వాళ్ళ అమ్మ. తాత నల్లి రాజు కాలి కింద పడి ఒక రోజు చనిపోయింది. ఆ నల్లులది చాలా పెద్ద కుటుంబం. రాజు కాలుతో ఇలా 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 జరిపేసరికి ఆ కాలు కింద పడి చనిపోయింది. ఆ నల్లులది చాలా పెద్ద కుటుంబం. ఎంతో కాలంగా అవి అక్కడ నివసిస్తున్నాయి. ఆ కుటుంబంలో అన్ని రకాల బంధువులు ఉన్నారు. ఆ కుటుంబం మొత్తం కూడా రాజుగారి రక్తంపై ఆధారపడి బతికేది. ఒక రోజు ఒక దోమ కిటికీలో నుంచి లోపలికి వచ్చింది. అది ఎంతో ధైర్యం చేసి రాజుగారి చెవి దగ్గర పాట పాడింది. ఆ తర్వాత ఆ దోమ విధవ కావాలని ఈల వేయడం మొదలుపెట్టింది. ఇది విని ఒక నల్లి బయటకు వచ్చింది. ఆ నల్లి ఆ దోమను బెదిరించింది. ఓయ్, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇది ఒక రాజభవనం, కానీ ఇది ఒక బజార్ కాదు. కానీ దోమ దాని మాటలు పట్టించుకోలేదు. ఓ బుద్ధి లేని దానా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచింది నల్లి. ఆ దోమ స్నేహపూర్వకంగా నవ్వి నల్లి కాళ్ళ వద్దకు వచ్చింది. దానితో ఆ నల్లి సంతోషంతో నవ్వింది. మేమిద్దరం ఒకేలా బతుకుతాము. మా రంగు ఆకారంలో కొంచెం తేడా ఉన్నా మేమిద్దరం రక్తం తాగుతామని అనుకుంది. ఈరోజు నేను నీ అతిథిని. నీ అతిథి పట్ల నువ్వు ఎంతో ఉదారంగా ఉండాలి. అంటే ఈరోజు నేను నీ గెస్ట్ కాబట్టి నువ్వు నాకు ఏది అడిగితే అది ఇవ్వాలి అని చెప్పింది. నువ్వు రక్తం తాగుతానని చెప్పావు కదా, నన్ను కొంచెం ఆ రాజుగారి రక్తం రుచి చూడని, రాజుగారిని ఒక్కసారి కుట్టని అని చెప్పింది. చెప్పగానే ఆ నల్లి మనసు పాపం కొంచెం కరిగి దోమకి సరే రోజు ఎలాగో మేము రాజుగారు రక్తం తాగుతున్నాం కదా, ఈరోజు నువ్వు తాగు సరేనా అని ఆ దోమతో అంది నల్లి. చూడు, ఈ ఒక్క రాత్రికి నీకు అనుమతి ఇస్తున్నాను. ఇక్కడే ఉండు, కానీ చప్పుడు చేయొద్దు. నీకెప్పుడు దాహం వేస్తే అప్పుడు అరవకుండా రాజు పాదాల మీద వాలు, అంతేకాని అక్కడి నుంచి లేవకు అని నల్లి అంది. ఈ విధంగా చెప్పి నల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ దోమ మళ్ళీ పాట మొదలుపెట్టింది. ఎప్పుడైతే దోమ రాజు రక్తం పీల్చిందో దానికి చాలా ఆనందం కలిగింది. ఎంతగా అంటే ఆ ఆనందంలో నల్లి ఇచ్చిన సలహా కూడా అది మర్చిపోయింది. అది పైకి లేచి రాజుగారి బుగ్గను కుట్టింది. ఆ రాజు తన బుగ్గను చరుచుకుంటూ ఇలా కొట్టుకుంటూ నిద్రలేచాడు. అతడు దీపాలను వెలిగించమని అక్కడున్న సైనికులను ఆజ్ఞాపించాడు. ఆ రాజు తన సేవకులను పిలిచి తన పక్క శుభ్రం చేసి తనను కుట్టింది ఎవరో తెలుసుకోమని చెప్పాడు. తరతరాలుగా అక్కడ జీవిస్తున్న నల్లులన్నీ ఒక్కొక్కటిగా పట్టుబడి మరణించాయి. ఒక్క అతిథి వల్ల మొత్తం ఆ నల్లుల కుటుంబం అంతా మరణించింది. కాబట్టి పిల్లలు, ఎప్పుడైనా కూడా మనము చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరైనా మంచివారితోటే మనం స్నేహం చేయాలి. అనవసరంగా ఎంతో సంవత్సరాల నుంచి ఆ నల్లి అక్కడ ఉండి హాయిగా జీవనం సాగిస్తుంటే ఈ దోమ ఎక్కడి నుంచి వచ్చింది కానీ వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా ఏం చేసింది? చంపింది. కుటుంబం అంతా చనిపోవడానికి కారణమైంది. అప్పుడు దొంగ వాంటెడ్ అయింది.